హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోసోల్. మా రూమ్ దగ్గర నుంచి లొకేషన్ అయితే అదిరిపోయింది. కోసోల్లో ఈ వాటర్ సైడ్ రివర్ సైడ్ మొత్తం కవర్ చేసుకొని మణికరణ్ వెళ్తాం. మణికరణ్ దగ్గర ఆ టెంపుల్ చూసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతాం. మణికరణ్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మొత్తం హాట్ వాటర్ ఎలా అవుతుందో అర్థం కాలేదు. హరీశ్వరి గుడిలోకి వెళ్ళాడు దర్శనం చేసుకోవడానికి. హాట్ వాటర్లో శివుడి బొమ్మ. ఇంతలా పొంగుతుంది. హాట్ వాటర్లో ఏదో బాయిల్ చేస్తున్నారు, ప్రసాదం అనుకుంటా. అదే బాయిల్ చేసి ఇక్కడ పైన ఒక ఫ్లోర్ ఉంది, అక్కడ ప్రసాదంలో పెడుతున్నారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడ కిందకి వెళ్ళడానికి ఇక్కడ సరిగ్గా ప్లేస్ లేదు. వేరే అక్కడ ఎదరికి వెళ్ళిన తర్వాత కసోల్ ఊర్లో ఉంటుంది అనుకుంటా, అక్కడికి వెళ్ళి చూస్తాం. ఓకే, కసోల్ నుంచి వస్తూ ఇక్కడ చెట్లు బాగున్నాయి కదా, ఫోటోలు తీసుకున్నాం కదా. బైక్ ఫుల్ ట్యాంక్ చేయించాం. అక్కడ భూటార్ సంథింగ్ ఏదో ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తినేసి అక్కడి నుంచి మళ్ళీ అలా వెళ్ళిపోవడమే. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ట్రిప్ అంతా పూర్తి చేసుకొని రూమ్కి వస్తాం. మనాలి నుంచి కసోల్ వెళ్ళాం కదా. కసోల్ దేనికోసం అని అడిగాం. అక్కడ అడిగితే మనాలిలో అంతా ఫుల్ స్నోతో ఆడుకొని ట్రెక్కింగ్ చేసి అక్కడ యాక్టివిటీస్ చేసి బాగా అలసిపోస్తారు కదా. కసోల్ వచ్చి చిల్ అవుతారు అన్నారు. మొత్తం అన్ని పార్టీస్ క్లబ్బుల్లాగా ఉన్నాయి మొత్తం. అక్కడ పక్కనే మణికరణ్ టెంపుల్ అన్ని కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాం. వచ్చేదారులు ఫ్రైడ్ రైస్లు కేఎఫ్సీలు అన్నీ తినేసి వచ్చేటప్పటికి మధ్య చిన్న చిన్న బ్రేకులు తీసుకొని ఇంకా అలా వచ్చేసేటప్పటికి నైట్ 12:30 అయింది. వచ్చేసి ఇంకా పడుకుండిపోయాం. మొత్తానికి ట్రిప్ వచ్చి 10th అయిందంటే వెళ్ళేటప్పుడు 1300 పెట్రోల్ కొట్టించాను. 1300 పెట్రోల్. నెక్స్ట్ అక్కడ సిస్సు అండ్ ఈ సోలాంగ్ వ్యాలీ వెళ్ళేటప్పుడు 500 కొట్టించాను సేఫ్ సైడ్కి. నెక్స్ట్ వచ్చేటప్పుడు 1100 కొట్టించాను, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ మొత్తం ఫుడ్కి కలిపి మాకు అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం అంతా కలిపి మాకు ఫుడ్కి బిర్యానీలు, మ్యాగీలు, బిస్కెట్లు, టీలు, కాఫీలు మొత్తం అన్నీ కలిపి 3700 అయింది. 2900 ఫర్ పెట్రోల్ అండ్ 3700 ఫర్ ఫుడ్. మొత్తం అంతా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా కలిపి రూమ్కి అక్కడ మనాలిలో 2 nights ఉన్నాం. 2 nights కలిపి 700 పర్ నైట్. 700 2 nightsకి 1400 అయింది మనాలిలోని ఇద్దరికి కలిపి. 1500 ఏమో కసోల్లోని 1 night ఉన్నాం అక్కడ కసోల్లో 1500 అయింది ఇద్దరికి కలిపి. 2900 ఫర్ రూమ్ అయింది మొత్తం. 2900 ఫర్ పెట్రోల్, 2900 ఫర్ రూము, 3700 ఏమో ఫుడ్కి. మొత్తం టోటల్ బడ్జెట్ అలా మొత్తం అంతా కలిపి 9470 రూపీస్ అయింది. ఇంకా రౌండ్ ఫిగర్ 9500 ఎక్స్క్లూడింగ్ పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే 1000 రూపీస్. మేము సోలాంగ్ వ్యాలీలో చేసాం. సోలాంగ్ వ్యాలీలో జిప్ లైన్ పైకి వెళ్ళి చేస్తే అది బాగా హైట్ నుంచి అది 4000 అంట. మేము ఎందుకులే అంత అని చెప్పి సోలాంగ్ వ్యాలీలో కింద ఉంది ఆ పారాగ్లైడింగ్ అక్కడ చేసాం. అక్కడ 1000 రూపీస్ పారాగ్లైడింగ్కి అండ్ 300 వీడియోకి తీసుకున్నారు. మీరు ఒకవేళ ఇన్ కేసు వెళ్ళాలనుకుంటే సోలాంగ్ వ్యాలీ వరకు బైక్స్, కార్స్ వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి అటల్ టన్నల్, సిస్సు ఇవన్నీ కవర్ చేయాలనుకుంటే 4-wheel డ్రైవ్ అయితే మీరు 4-wheel డ్రైవ్ అయితే అలా చేస్తారు. లేదంటే అక్కడ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ మాట్లాడుకోవడానికి వెళ్తే అక్కడ 7000, 8000 చెప్తున్నారు వెహికల్కి. 4-wheel డ్రైవ్ కార్కి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ స్నో లేదంట. మా ఫ్రెండ్ వెళ్ళాడు. ఈ సోలాంగ్ వ్యాలీలో కానీ అక్కడ కానీ స్నో పడట్లేదంట. మీరు వెళ్ళాలనుకుంటే Jan 1st వీక్ ఆర్ ఈ మంత్ ఎండ్లో కానీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. పైన ఈ స్వెటర్లు, జాకెట్లు పైన కాకుండా కింద కూడా ప్యాంట్లు అవి కూడా మెయింటైన్ చేసుకోండి. లేదంటే చలి దోలు తీరిపోతుంది. అక్కడ -11 గంట ఉంటుంది కాబట్టి కాళ్ళు పక్షవాతం వచ్చిన కాళ్ళు పని చేయకుండా పోతున్నాయి. అంత దారుణంగా ఉంచాలి. ఇది మాకైనా మొత్తం బడ్జెట్ 9500 ఫర్ 2 persons
రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. మా బైక్ ఎక్కడ హ్యాండ్ ఇవ్వలేదు సేఫ్స్. అక్కడ కార్లో ఒకవేళ మీరు సొరంగ వ్యాలీ దాటి అటల్ టన్నల్ అవన్నీ వెళ్ళాలనుకుంటే కార్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అన్నీ స్కిడ్ అయిపోతున్నాయి, మంచులోని స్కిడ్ అయిపోయి చాలా వరకు డ్యామేజ్లు అయిపోయి ఉన్నాయి కార్లు. అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి డ్యామేజ్లు అయిపోయి అన్నీ వెనక్కి తీసుకొస్తున్నారు. మీరు కూడా చూసుకొని వెళ్ళండి. ఓకే, మందు బాటిల్. మీరు మందు ఆగాలనుకుంటే మీరు ఢిల్లీ అలాగ వస్తారు కాబట్టి, ఎక్కడి నుంచి వచ్చినా ఢిల్లీ ఉంటారు కాబట్టి ఢిల్లీలో తీసుకెళ్ళిపోండి. అక్కడ అన్ని డబల్ రేట్లు ఉన్నాయి, అన్నీ చూసుకొని తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక మీకు ఎలాగ వేడి కావాలి కదా, మరి మేమంటే తాగం, తాగే వాళ్ళకి వేడి అక్కడ లేకపోతే పని అవ్వదు. అక్కడ దానికి కాస్ట్ పెట్టే బదులు ఢిల్లీలోనే కొనుక్కొని తీసుకెళ్తే బెస్ట్. అక్కడ మీకు కాస్ట్ అయితే డబల్ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. మ్యాగీలో అవన్నీ పైకి వెళ్ళిన తర్వాత మరి కాస్ట్ పెరిగిపోతాయి. అక్కడ 120, 100 తీసుకుంటారు. ఇది మొత్తానికి అయినా మనాలి ట్రిప్. మా బడ్జెట్ మొత్తానికి ఫుల్గా అలా ఎంజాయ్ చేసాం. అక్కడ అన్న వాళ్ళు కలిసారు, అన్న వాళ్ళు కలవడం వల్ల ఇంకా ఎంజాయ్మెంట్ అయింది. అలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తాం. టాటా, సీ యూ, బై.